అల్లా దృష్టిలో ఉత్తమమైనటువంటి ఆచరణ ఏది? అల్లాకు ఇష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆచరణ ఏది? మనకు తెలుసు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతి ఇష్టంగా తినేటువంటి ఆహారం ఏది అని అన్నప్పుడు ఖట్టాలో ఉన్నటువంటి ఆ కళ్యాలో ఉన్నటువంటి ఒక సొరకాయ ముక్కను ఇష్టంగా తినేవాళ్ళు అని చెప్పి ఎవరు చూసినా ఖట్టాలకో ఖద్దుహై నయ్యే అనుకుంటూ అడుగుతూ ఉంటారు. అంటే ప్రవక్త గారికి ఇష్టమైనది సొరకాయ ముక్క అనే విషయం తెలుసు. మరి అల్లాహకు అత్యంత ఇష్టమైనది ఆచరణ ఏది తెలుసా మీకు? రండి మనం తెలుసుకుందాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజెప్పారు. ఆచరణలన్నింటిలో కల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ఇష్టమైనటువంటి ఆచరణ వేలకు నమాజు చేయటం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ఇష్టమైన ఆచరణ ఏమిటి? ఏ సమయంలో ఏ నమాజు చేయాలో ఆ నమాజుని ఆ వేళలో చెయ్యటమే, అలాగే మొదటి వేళల్లో చేయటమే అత్యంత ఇష్టమైనటువంటి ఆచరణ. ఆ తర్వాత ఇష్టమైనది ఏంటి? తల్లిదండ్రులకు విధేయత చూపటం. ఆ తర్వాత ఇష్టమైన ఆచరణ ఏమిటి? అల్లా మార్గంలో పోరాడటం. అంటే అల్లా మార్గంలో పోరాడటం కంటే కూడా తల్లిదండ్రులకు విధేయత చూపటమే ఇష్టమైన ఆచరణ. తల్లిదండ్రులకు విధేయత చూపటం కంటే కూడా వేలకు నమాజు చెయ్యటమే అల్లా దృష్టిలో అత్యంత ఇష్టమైనటువంటి ఆచరణ అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఎంతమంది మనలో వేలకు నమాజు చేస్తున్నారు? ఖజా నమాజులు ఎంతమంది చేస్తున్నారు? వేలకు నమాజులు టయానికి ఎంతమంది చేస్తున్నారు? ప్రతిరోజు 5 పూటలు ఎంతమంది చేస్తున్నారు? జుమాకు ఎంతమంది చేస్తున్నారు? పండగ నమాజులు ఎంతమంది చేస్తున్నారు? కాబట్టి ప్రవక్తకు ఆహారంలో ఏది ఇష్టమో తెలుసుకున్నారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏది ఇష్టమైన ఆచరణ ముస్లిం సమాజం తెలుసుకోలేకపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి మనం కూడా అల్లాహకు ఇష్టమైనటువంటి ఆచరణ అయినటువంటి వేలకు నమాజు చేయటం, టైంకు నమాజు చేయటం అనే విషయాన్ని మన ఆచరణలో పెట్టేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమా ఆమీన్.